Hello everyone. Welcome to the Avian Straits. Welcome to the Basics of C. And welcome to the week 4 section. Welcome to the day 1 class. క్లాస్ చెప్పే ముందుగా వీక్ 3లో ఏదైతే మాట్లాడుకున్నామో ఆ యొక్క టాపిక్స్ నేను ఒకసారి మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. వీక్ 3లో డే 1, డే 2, డే 3 మొత్తం కూడా మనం ఫంక్షన్స్ గురించి అయితే మాట్లాడుకున్నామండి. అలాగే డే 4, డే 5లో కేవలం మనం ఎరేస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకా క్లాస్లో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ క్లాస్లో అయితే చూడండి. లెట్స్ లుక్ ఎట్ ఇంటు ద టుడేస్ ఎజెండా. టుడేస్ ఎజెండా ఇస్ ద స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్స్ ఎరే. చాలా మంది కామెంట్ సెక్షన్ లో అన్న నేమ్ అలా డిస్ప్లే చేసుకోవాలని చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెడుతున్నారు. తమ్ముళ్ళు ఈ రోజు ఆ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. చూసేద్దామా మరి. చాలా చిన్న టాపిక్, చాలా ఈజీగా అయితే చేయొచ్చు. దీన్ని చాలా మంది చాలా రకాలుగా రాస్తారండి. బట్ నేను ఫాలో అయ్యేది ఒకే ఒక వే. అది చాలా ఈజీగా ఉంటుంది, మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అన్ని విధాలుగా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ఓకేనా? లెట్స్ లుక్ ఎట్ ఇంటు ద కాన్సెప్ట్. చూడండి, వాట్ ఈస్ స్ట్రింగ్ ఇన్ సి? ఏ స్ట్రింగ్ ఈజ్ అన్ అరే ఆఫ్ క్యారెక్టర్స్ టెర్మినేటెడ్ బై ఎ నల్ క్యారెక్టర్ /0. మీరు ఒక నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇది ఎలా రాయాలో నేను మీకు అయితే చూపిస్తాను. చూడండి, క్యార్. ఓకేనా? ఇప్పుడు నేమ్ డేటా టైప్ రాసాను, వేరియబుల్ రాసుకున్నా. ఓకే, ఇక్కడ మన ఎరే ఎలా డిక్లేర్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అది పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ నేను డబల్ కోట్స్లో పెడతా. డబల్ కోట్స్ జాన్ అని రాశాను. ఓకేనా? జాన్. ఇప్పుడు ఇది మనం క్యారెక్టర్ని డిస్ప్లే చేసే విధానం అండి. నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల అసలు ఎలా జరుగుతుందో చూస్తారా? చాలా సింపుల్ అండి. డబుల్ కర్రీబేస్ బ్రాకెట్స్ ఉంటాయి, లోన సింగిల్ కోట్స్లు ఉంటాయి. సింగిల్ కోట్స్లో ఇప్పుడు జాన్ జే, తర్వాత కామా, మళ్ళీ సింగిల్ కోట్స్, మళ్ళీ ఓ, తర్వాత మళ్ళీ కామా, మళ్ళీ డబుల్ కోట్స్, మళ్ళీ హెచ్, మళ్ళీ కామా, మళ్ళీ డబుల్ కోట్స్, మళ్ళీ ఎన్. ఓకే, ఇక్కడతో అయిపోలేదండి మన ప్రోగ్రామ్. దీని తర్వాత /0 డబుల్ కోట్స్ పెట్టి /0. ఓకే, ఇలాగా మన ప్రోగ్రాంలో మనం ఇచ్చిన నేమ్ ఎలా ఇన్సైడ్ లోపలికి అయితే వెళ్తుంది. నేను మీకు ముందుగానే చెప్పా, క్యార్ టేక్స్ ఓన్లీ సింగిల్ లెటర్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ లెటర్ తీసుకుంది? ఇక్కడ సింగిల్ లెటర్ ఎలా తీసుకుంది? ఇన్సైడ్ మీరు ఫుల్ నేమ్ ఇచ్చారు, బట్ అది లోపలికి వెళ్ళే విధానం ఎలా వెళ్ళింది? సింగిల్ లెటర్లో వెళ్ళింది. ఇదేనండి క్యార్ గురించి. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ మనం ఆన్లైన్ కంపేరర్లో అయితే చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా ఆన్లైన్ కంపేరర్. ఓపెన్ చేసుకోండి. మనకు తెలుసు కదండి, యాష్ ఇంక్లూడ్ stdio.h రాసుకుని తర్వాత ఇంట్ మెయిన్ రాసుకోవాలండి. ఇంట్ మెయిన్ రాసుకుని ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకుని తర్వాత మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ పెట్టుకుని రిటర్న్ 0. ఓకేనా? ఇలాగే కదా మనం అయితే స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం మనం? క్యార్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అని రాసుకుంటానండి. నేమ్ ఇక్కడ మామూలుగా స్క్వేర్ బ్రాకెట్స్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానండి, డైరెక్ట్గా యూజర్ దగ్గర నుండే తీసుకుందాం అనుకుంటున్నా వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ సైజ్ ఇచ్చేస్తా. మనం ఎరై సైజ్ ఇచ్చి గుర్తుందా? అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఇస్తాను, దీని ఒక సైజ్ ఇస్తా. నేను జస్ట్ 50 అని తీసుకుంటున్నాను. తీసుకుని సెమీకోలన్ పెడతా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాస్తాను? printf ఎంటర్ యువర్ నేమ్ అని రాసుకుంటా. ఏం రాసుకుంటున్నా? ఎంటర్ యువర్ నేమ్, తర్వాత సెమీకోలన్ పెట్టుకున్నా. ఇంతకుముందు మనం స్కాన్ ఆఫ్ రాసుకున్నాం కదండి. ఇప్పుడు స్కాన్ ఆఫ్ స్పేస్లో ఎఫ్ గెట్స్ అని రాసుకుంటాం. ఓకేనా? ఏం రాసుకుంటాం? ఎఫ్ గెట్స్. ఇది ఎందుకంటే స్కాన్ ఆఫ్ లానే పనిచేస్తుంది. డైరెక్ట్గా యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ అయితే తీసుకుని అవుట్పుట్ అయితే యూజర్కి అయితే ఇస్తుందండి. ఇప్పుడు చూడండి ఎలా రాయాలంటే ఇది నేమ్ రాయాలి. ఫస్ట్ నేమ్ అంటే వేరియబుల్ రాసుకొని తర్వాత సైజ్ ఆఫ్ అని రాయాలండి. సైజ్ ఆఫ్ అనేది ఒక కీవర్డ్, ఇది రాసుకొని తర్వాత దీని లోపల వేరియబుల్ అయితే డిక్లేర్ చేయాలి. తర్వాత కామా పెట్టి std. ఇప్పుడు stdio తెలుసు కదా, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇక్కడ std అంటే స్టాండర్డ్
ఓన్లీ ఇన్పుట్ ఓన్లీ ఇన్పుట్ మాత్రమే తీసుకోవాలి. ఎలాగా రాసుకోవాలండి? మీకు సైజ్ ఆఫ్ ఎఫ్ గెట్స్ అనేది మీకు B5లో ఒక కాన్సెప్ట్ వస్తుంది. అక్కడ ఎఫ్ గెట్స్, ఎఫ్ పుట్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ నేను ఇంకా క్లారిటీగా మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇలా రాసుకోండి. తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ యువర్ నేమ్ అని నేను ఇస్తానండి. యువర్ నేమ్ అని ఇచ్చి, సారీ డబుల్ కోట్స్ మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాను, యువర్ నేమ్ అని తీసుకుని స్ట్రింగ్ దేనిలో డిక్లేర్ చేస్తామండి? %s. ఓకే. తర్వాత కామా, ఇక్కడ వేరియబుల్ రాసుకోవాలి. వేరియబుల్ ఏంటి? నేమ్. ఓకే. ఇలా రాసు ప్రోగ్రామ్ అయితే రన్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, నేను ప్రోగ్రామ్ రన్ చేశాను, వచ్చింది ఎంటర్ యువర్ నేమ్. నేను జస్ట్ ఇక్కడ ఏమి ఇన్స్టిట్యూట్స్ అని ఇస్తాను. ఓకే, ఏమి ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ మీ నేమ్ మీరు ఇచ్చుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. యువర్ నేమ్ ఏమి ఇన్స్టిట్యూట్స్ వచ్చిందా? ఇంతేనండి. ఇలాగైతే మీ నేమ్స్ అయితే మీరు డిస్ప్లే చేసుకోవచ్చండి. వీటిలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏదైనా వేస్ మీకు ఏదైనా తెలుసుంటే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఇన్ కేస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.